హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి. ఎంతో టేస్టీగా త్వరగా అయిపోయేలా చేసుకుందాం. కోడిగుడ్లు ఉడకబెట్టేసి పై పట్టువలు చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గుడ్డుకి ఘాట్లనే పెట్టుకోవాలి. ఇలా గుడ్లన్నిటికి ఘాట్లో పెట్టుకుంటే మనం వేసే మసాలాలు అవన్నీ గుడ్డు లోపలికంటూ వెళ్తాయి. ఇట్లా అన్నీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లో పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్ వేసి ఈ ఉడకబెట్టి ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్న ఎగ్స్ అందులో వేసేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఒక స్పూన్ మిరియాల పొడి వేసేసి మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయాక వీటిని పక్కకు తీసేసి అదే కళాయిలో తాలింపులు వేసేసి అవి వేగాక ఎండుమిర్చి వేసేసి అవి కూడా వేగాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు 4 చిన్న చిన్న ముక్కలు కోసి అందులో వేసేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా ఎర్రగా వేయించుకుంటే బాగుంటుందండి. ఇందులో కొంచెం సాల్ట్, ఆల్రెడీ మనం ఎగ్స్లో వేసాం కాబట్టి ఇందులో కొంచెం చూసుకొని వేసుకోవాలి సాల్ట్. ఈ సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి. సో సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. తర్వాత 2 రెబ్బల కరివేపాకు కూడా వేయాలి. ఈ కరివేపాకు వేయడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. వెల్లుల్లి కారంలోకి ఒక 2 స్పూన్ల కారం, కొంచెం సాల్ట్ మాత్రం చూసి వేసుకోవాలి. ఆల్రెడీ మనం కర్రీలో వేసాం, ఎగ్స్ వేపినప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వేసేసి మూత పెట్టేసి వీటిని మిక్సీ చేసుకోవాలి. ఇట్లా పౌడర్లా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. తర్వాత మనం మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారం కూడా వేసేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా వేగనివ్వాలి. ఈ వెల్లుల్లి కారం వేసినాక వేగకపోతే కర్రీ అంతా వెల్లుల్లి స్మెల్ వస్తుందండి, పచ్చివాసనలాగా. అవి వేగిపోయాక మనం వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టిద్ది. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే అండి, కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.